హాయ్ గాయ్స్, కల్కి మూవీ రివ్యూ అనమాట. సో మూవీ విషయానికి వచ్చేస్తే మామూలుగా లేదు గాయ్స్. అల్లాడించి రఫ్ ఆడిచేసారు అనమాట. మూవీ మొత్తానికి దుమ్ము లేచిపోయిందని చెప్పొచ్చు. అసలు నాగశ్విన్ గారి బ్రెయిన్ మామూలుగా లేదు, బ్లడ్ పెట్టేశారని చెప్పొచ్చు భయ్యా మూవీలో. అసలు ఏంటా క్రియేషన్స్, ఏంటా గ్రాఫిక్స్, మొత్తానికైతే ఒక మంచి సినిమాటిక్ వరల్డ్ని క్రియేట్ చేశారు. మామూలుగా లేదనమాట. ఈ 3.5 years వర్క్ మొత్తాన్ని అసలు చాలా క్లియర్ కట్గా తీపిచ్చారు. అసలు మామూలుగా లేదు గాయస్. మూవీ విషయానికి వచ్చేస్తే ఎంత చెప్పినా తక్కువ అనమాట. అలా ఉంది మూవీ. అయితే వేరే లెవెల్ ఉందని చెప్పొచ్చు. ఎక్కడ 1% ల్యాగ్ లేదనమాట. సో మూవీ ప్లాట్ ఏంటంటే, మన దీపికా పదుకొని గారు అయితే ఉన్నారు కదా, తన కడుపులో పుట్టబోయే బిడ్డ కోసం అశ్వత్థామ ఎందుకు అంత కష్టపడతాడు, అలాగే అశ్వత్థామ తిరిగి రావడానికి రీజన్ ఏంటి, మహాభారతం ఎలా లింకు పెట్టాడు అనేది మనకి ఈ మూవీ చూస్తేనే క్లారిటీ వస్తుంది భయ్యా. మామూలుగా లేదనమాట. అసలు అమితాబ్ బచ్చన్ గారు అయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఆ 8 feet హైట్ ఏంటో, అసలు ఆ లుక్ ఏంటో మామూలుగా డిజైన్ చేయలేదనమాట. వేరే లెవెల్ ఉంది. ఇక కమల్ హాసన్ గారి గురించి అయితే ఎంత మాట్లాడతామో అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట క్యారెక్టరు. అలా ఉంది. ఇక మన డార్లింగ్ ప్రభాస్ గారి గురించి అయితే చెప్పక్కర్లేదు. ఇప్పటిదాకా చెయ్యని రోల్స్ అన్నిటిని కూడా డిఫరెంట్గా యూజ్ చేసుకొని భైరవ నుంచి కర్ణుడిగా మారారనమాట. అసలు ఇందులో మనం ఈ మూవీలో మనం మాట్లాడుకోవాల్సింది క్యామియో రోల్స్ అనమాట. ఎవరెవరు ఏ రోల్స్ చేశారనేది అసలు నాకు తెలిసి ఈ మూవీలోనే ద బిగ్గెస్ట్ క్యామియో అనిపిస్తుంది. ఎందుకంటే టాలీవుడ్, హాలీవుడ్, కాలీవుడ్, మాలీవుడ్ అన్నీ మిక్స్ చేసి ఒక హాలీవుడ్ని క్రియేట్ చేశారనమాట నాగశ్విన్ గారు. అందరి క్యారెక్టర్స్ని తీసుకున్నారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. క్యారెక్టర్ చేసిన మినిట్స్ అయితే తక్కువైనా కూడా అసలు మామూలుగా లేదనమాట. అంత వేరే లెవెల్ అయితే చేసేసారు. అసలు యాక్టింగ్ వేరే లెవెల్ ఉంది గాయస్. అసలు నాకైతే ప్రభాస్ గారు ఈ మూవీకి బ్లడ్ పెట్టేసినట్టు అనిపించేసింది. దుమ్ము లేచిపోయింది అనమాట. అసలు వేరే లెవెల్గా ఉంది. గ్రాఫిక్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. ఇక మూవీలో ఫస్ట్ హాఫ్ అయితే చాలా క్యూరియాసిటీని అయితే పెంచుతానమాట. ఇక సెకండ్ హాఫ్ అయితే మనకు కావాల్సిన యాక్షన్ సీక్వెన్సెస్ అక్కడి నుంచి మొదలవుతుంది. ఇక క్లైమాక్స్ ఉంటుంది. అబ్బా వేరే లెవెల్ అనమాట. ఇక దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అట్లుంటుంది. ఇక వేరే లెవెల్ ఉంటుంది. అసలు మొత్తానికి అయితే ఈ సినిమాటిక్ యూనివర్స్ని బద్దలు కొట్టేశారనమాట. మొత్తానికి హాలీవుడ్ రేంజ్కి ఏమాత్రం తక్కువ లేకుండా మన తెలుగు ఇండస్ట్రీని ఒక లెవెల్లో తీసుకొచ్చారు నాగశ్విన్ గారు. సో నేను దీనికి రేటింగ్ వచ్చేసి 5కి అయితే 5కి 5 ఇచ్చేస్తున్నాను గైస్.